అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు రాష్ట్రానికి అదనంగా 4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు చెప్పారు చంద్రబాబు నాయుడు. పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. మన త్రివర్ణ పతాకం కేవలం ఒక జెండా మాత్రమే కాదు, అది భారతీయుల ఐక్యతకు ప్రతీక అన్నారు. పింగళి వెంకయ్య తెలుగువారు కావటం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసి రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ 52 రూపాయలకే నాణ్యమైన బీపీటీ స్టీమ్ రైస్ విక్రయాలను ప్రారంభించారు. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో 19వ కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జూలై 31 నుంచి నిర్వహిస్తున్న ఈ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రముఖులు, ప్రవాసవాసులు హాజరయ్యారు. అలాగే ఈ వేడుకలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో హిందూ పండుగలు, ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులంతా బిచ్చమెత్తుకునే దుస్థితి నెలకొందని విమర్శలు చేశారు. టిమ్స్ పేరుతో సామాజిక న్యాయం ఎక్కడంటూ జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ ప్రశ్నించారు. సనత్నగర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆయన స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మాటేస్తేనే పోటీకి దిగుతానని, లేదంటే బరి నుంచి తప్పుకుంటానన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రజా చైతన్య కార్యక్రమాలుగా నిర్వహించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దామన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల బందోబస్తులో ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మాజీ సిపివిసి సజ్జనార్ ఈ వ్యవస్థ పనితీరు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు. విశాఖపట్నంలోని అరిలోవలో మెడ్సిటీ హాస్పిటల్లో రోబోటిక్ ట్రీట్మెంట్ను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. వైద్య రంగంలో ఏఐ వినియోగం మంచి పరిణామమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఏఐ ఇంటిగ్రేట్ ఆలోచన ఉందని మంత్రి తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులపై ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయిందని, ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని సూచనలు చేశారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరులో బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం దువ్వలపాలెం గ్రామంలో దుర్గమ్మ, వెంకమ్మ, ఎల్లమ్మ ఆలయాలు ఆషాఢమాస సార సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అక్బర్ నగర్లో ఆర్టీసీ బస్సు 8 ఏళ్ల బాలుడు సిద్ధార్థను ఢీకొట్టింది.
బాలుడికి తీవ్ర గాయాలవగా డ్రైవర్ బస్సు ఆపకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో పతంజలి యోగా కేంద్రంలో సైన్స్ ఆఫ్ యోగా మెడిటేషన్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ యోగా ధ్యాన ప్రాముఖ్యతను వివరించారు. ఉపాధ్యాయులు జి శ్రీనివాస్ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. పంచదారుల కొండపై గ్రావెల్ దోపిడీపై మాజీ ప్రభుత్వం గరుడం స్పందించారు. 2 నెలల్లో 1,67,000 మెట్రిక్ టన్నులు తవ్వకాలు జరిగాయని అధికారులు చేసిన జాయింట్ సర్వేలో 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా అనాథరైజ్డ్ మైనింగ్ జరిగిందని, దోపిడీకి కారణమైన అనకాపల్లి కలెక్టర్ను సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో జమాయతే ఇస్లామీ హింద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని డాక్టర్ బిలాల్ పిలుపునిచ్చారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్లో చోరీ అయిన 41 సెల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. 10 రోజుల వ్యవధిలో నమోదైన కేసులు సాంకేతికతో ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు తిరిగి అప్పగించారు. ప్రకాశం జిల్లా చేమకుర్తిలో శ్రీ పోలేరమ్మ తల్లికి యాదవుల రాజుల కుటుంబాలు పాలన పొంగళ్ళు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని పూజలు చేశారు. కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నిర్మల్ జిల్లా వైకుంఠాపురం గ్రామవాసి సుకరి చందు తన సొంత ఖర్చుతో బంజర్ బానల్పాడు రహదారిని బాగు చేస్తున్నాడు. అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ ఆయనే రోడ్డు గుంతలను పూడ్చుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ రామాలయ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. బీజేపీ ఓబీఓచ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి హాజరయ్యారు. వికాస తరంగిణి సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఖమ్మం జిల్లా వేన్సూర్ గ్రీన్ ఫోల్డ్ టోల్గేట్ వద్ద ఉల్లిపాయల వ్యాన్ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్కు మంటలు అంటుకుని గాయాలు కాగా బాధితులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అప్పుల రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారని ఆయన అన్నారు. ఖమ్మం నగరం 30వ డివిజన్లో జరిగిన బోనాల మహోత్సవంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. పెద్దపల్లిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు చేసి రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాల్సిందిగా ఆకాంక్షించారు. నెల్లూరు నగరంలోని జగదీష్ నగర్లో మహారుద్రాభిషేకం, చండీ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శమన్నారు మంత్రి నారాయణ. ఖమ్మం ముస్తఫానగర్లో రోడ్డు ప్రమాదం తప్పింది. కారును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించింది. 72 మందికి పరీక్షలు చేయగా 38 మంది రేకుర్తిలో ఆపరేషన్కు పంపారు. కరీంనగర్ కోతి రాంపూర్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పార్క్ చేస్తున్న ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ స్థానిక యువకుడు నీటితో మంటలను ఆర్పివేశాడు. అదే సమయంలో గోడ దూకిన 3 యువకులను హెడ్ మాస్టర్ మందలించారు. మేడ్చల్ జిల్లా కేసర్లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థులు మంచి పని చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మిత్రుడు మధుకు 30,000 రూపాయల సాయం అందించారు. స్నేహం అంటే కేవలం జ్ఞాపకాలు కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటమని వారు నిరూపించారు. ప్రకాశం జిల్లా దోనికొండలో ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరించారు.
భద్రాద్రి కొత్తగూడెం మనుబోతులగూడెంలో లిటిల్ కేస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. 100 గిరిజన కుటుంబాలకు బట్టలు, వంట సామాన్లు, చిన్నారులకు బొమ్మలు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. మత్స్యకార నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్టుకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా దేవునాల్తలో పూజలు జరిగాయి. గంగమ్మ తల్లి ఆశీస్సులతో విడుదల కావాల్సిందిగా వారు మొక్కులు చెల్లించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్మించనున్న మత్స్యకారుల నూతన భవనానికి మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు భూమి పూజ చేశారు. ప్రభుత్వం ఆది శ్రీనివాస్ సహకారంతో పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో దర్శనానికి క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో పెన్సిల్ కిషోర్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమన్నారు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ క్లస్టర్ ఇన్ఛార్జి ముంగంటి రమణమూర్తి. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఇది సాధ్యమైందన్నారు. పర్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 7-8 వార్డుల గాంధీనగరం శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని కేవీపీఎస్, బీవైఎఫ్ఐ, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సామాజిక శంకరావ కార్యక్రమంలో భాగంగా దళిత కాలనీలు శ్మశాన వాటిక పరిశీలించారు. త్రాగునీటి బోరు, దహన సంస్కరణల వేదిక, రోడ్డు, ప్రహరీ గోడ నిర్మించాలని వారు కోరారు. కాకినాడ జిల్లా సుంకరపాలెం శ్రీ ముత్యాలమ్మ తల్లికి ఆషాఢమాస పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. ముమ్మిడివరంలో కొండాలమ్మ తల్లికి గ్రామస్తులు ఆషాఢమాసం సారిను సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ సి నాగరాణి తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, వసతి, భోజనంపై ఆరా తీశారు. ఉన్నత విద్యకు ప్రోత్సాహమిచ్చారు. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం కండే పేలూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు వేయలేదని కక్షతో సర్పంచ్ తన ఇంటిని కూల్చివేస్తానంటూ బెదిరించాడని బాధితురాలు ధర్నా చేసింది. బాధితురాలు ఫిర్యాదుపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని మద్నూరు ఎంపీడీఓ హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎస్పీ డాక్టర్ శబరీష్ ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కోచింగ్ కేంద్రాన్ని డీఎస్పీ కృష్ణ కిషోర్, సిఐబి చేరాలు పరిశీలించారు. పోలీస్ నోటిఫికేషన్ అభ్యర్థుల ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. ఇక అభ్యర్థులతో మాట్లాడి సలహాలు, సూచనలు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంఘం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5.52 లక్షల క్యూసెక్లుగా ఉంది. బ్యారేజ్లోని 85 గేట్లను పూర్తిగా తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రావటం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతున్న యువకుడిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీచ్చారు. సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి పోలీస్ స్టేషన్పై దరఖాస్తుపల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వట్టిపల్లి పరిధిలోని ఓ దాబాలో పనిచేసే 22 బీరప్ప చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందికి దించారని గ్రామస్తులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా 23వ వార్డు ప్రగతి నగర్లో చిరునామా బోర్డులు ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ జడాల సురేందర్ సొంత ఖర్చుతో ఈ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ బోర్డుల వల్ల అడ్రస్ కనుక్కోవటం చాలా సులభతరమవుతోందన్నారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. గణనాథుడి మూల విరాట్కు వేద పండితుల అభిషేకం, మంత్రపుచ్చం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలో మాజీ మంత్రి లక్ష్మణ్ కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సిద్ధాలింగప్ప కానుక వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్ళగానే ఇంట్లో ఎవరూ లేని సమయంలో లింగప్పై ఘాతకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మరిడమ్మ తల్లి జాతర వైభవంగా జరుగుతోంది. జనసేన ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరిలో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు హనుమకొండకు చెందిన బొబ్బల శ్రీనివాసరెడ్డిగా పేర్కొన్నారు. పుష్కర ఘాటు వద్ద స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా కౌతాళ మండలం రౌడూరులో ఉపాధి హామీ కూలీలకు 2 నెలలుగా డబ్బులు రాకపోవడంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేసినా డబ్బు రాకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వారు వాపోయారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలతో మాతృమూర్తి పట్నం రుక్కమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మోయినాబాద్ పరిసర జేపీఎల్ కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన, రాక్షస పాలన జరుగుతుందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు రౌడీలుగా పనిచేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని ఆరోపణ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలసలో వైసీపీ జిల్లా మహిళా చైర్మన్ అజంత వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు ఖండించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప డెవలప్మెంట్ లేదని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా చీపురు వలసలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే పోళ్ల లలిత కుమారి పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమానికి కూటమి పార్టీ పెద్ద పూట వేస్తోందని తెలిపారు. శ్రీకాకుళం సిఐటి జిల్లా కార్యాలయంలో రైతు కార్మికులు ఆగస్టు 10న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అమ్మా ఇంటికి పెయింటింగ్ వేయించాలి. వెరీ గుడ్, వేయించు. ఇప్పుడు పెయింటింగ్ ఖరీదైపోయింది కాబట్టి మసాజ్ చైర్ క్యాన్సిల్. అమ్మా ఇది కొత్త తరం. బిర్లా ఉపసిస్తుంది 10% ఫ్రీ పెయింట్. అందుకే పెయింటింగ్ వేయించు నిశ్చింతగా. 10% ఫ్రీ పెయింట్ అందిస్తుంది బిర్లా ఓపస్ మాత్రమే. పచ్చని ప్రకృతి, పరిశుభ్రమైన శక్తి, రైతుకు బలం, భారతానికి భవిష్యత్తు. అదే అధిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్. వ్యవసాయ అవశేషాలను వృధా కాకుండా ఉపయోగించి వాటిని పరిశుభ్రమైన బయోగ్యాస్ గా మార్చి రైతులకు అదనపు ఆదాయం, గ్రామీణ యువతకు ఉపాధి, దేశానికి స్వచ్ఛమైన ఇంధనం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది అధిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్. ప్రకృతిని కాపాడడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, రైతు అభివృద్ధికి తోడ్పడటం, దేశ ప్రగతికి చేయూతనివ్వడం ఇవే అధిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ ఆశయాలు. పచ్చని ఇంధనం, పరిశుభ్రమైన పర్యావరణం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సుస్థిర భారత నిర్మాణం ఇదే మా ప్రయాణం. నేటి యువతకు కొత్త అవకాశాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన భారతాన్ని అందించాలనే సంకల్పంతో పనిచేస్తోంది అధిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్. రైతు అభివృద్ధి దేశ అభివృద్ధి, పరిశుభ్రమైన శక్తియే భవిష్యత్తు శక్తి. ప్రకృతిని కాపాడదాం, భారతాన్ని ముందుకు నడిపిద్దాం. 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభలు అండ్ యూత్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలకు
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది అతిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్. www.atirathholdings.com. ప్రపంచ తెలుగు సమాజానికి విశ్వసనీయ వేదిక ఆట బల్టిమోర్ 2026 ఎక్స్క్లూజివ్ కవరేజ్ పార్ట్నర్. శ్రీకాకుళం సిఐటియు జిల్లా కార్యాలయంలో రైతు కార్మిక సంఘాల ఆగస్టు 10న జైలు బరోకు పిలుపునిచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసన తెలిపారు. 2 పిల్లలు కలిగిన కార్మిక కుటుంబానికి 26,000 కనీస వేతనం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ముస్లిం షాదీఖానా, అంబేద్కర్ భవనం, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి శ్రీ మాలచ్చమ్మ తల్లికి ఆషాఢ బోనాలు జరిగాయి. మహిళలు జలబిందెతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో పాత కక్షలతో మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తిపై కత్తిదాడి జరిగింది. గాయపడిన అతన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కేబీహెచ్పీలో గంజాయి విక్రయిస్తున్న 3 గుద్దులపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 8 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు భయపడే వ్యక్తి కాదని వైసీపీ నేతలు అన్నారు. పెమ్మసాని ఏఐ వీడియోపై పెట్టిన శ్రద్ధ అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వారిపై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ దురాగతాలకు మూల్యం చెల్లించుకుంటారని విమర్శించారు. శ్రీకాకుళం పింగళి వెంకయ్య జయంతి ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే గుండు శంకర్ 105 అడుగుల జెండా ఆవిష్కరించారు. బాబు రాజేంద్ర ప్రసాద్, బిపిన్ చంద్రపాల్ విగ్రహాలు ఆవిష్కరించారు. స్వతంత్ర సమరయోధుల స్మృతి వనం, గాంధీ మందిరం దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయన్నారు. విశాఖలోని 1 టౌన్ వద్ద 450 అడుగుల జాతీయ జెండాతో స్వామి వివేకానంద ట్రస్ట్ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ వైద్యులు జహీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలు పింగళి వెంకయ్యను మర్చిపోయారని, ఆయన గురించి వివరించవలసిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉందని కొనియాడారు. నిర్మల్ మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలో చోరీ కలకలం రేపుతోంది. ఆలయం ఉప ఆలయాలైన సుబ్రహ్మణ్య స్వామి, గణపతి అమ్మవారి ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. 10 నుంచి 11 కిలోల వెండి వస్తువులు, 2 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. మెదక్ జిల్లా ఏడుపైల వనదుర్గ భవానీ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. అమ్మవారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. చిత్తూరు జిల్లా కుప్పం అడవి బూదుగురులో వానదేవర పూజల తర్వాత భారీ వర్షం కురిసింది. గ్రామస్తులు సంతోషంతో తడిసిముద్దారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్లో ఉన్న పోచమ్మ తల్లి ఆలయంతో పాటు మహాలక్ష్మి వార్డులోని అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. కామారెడ్డి జిల్లా గుజ్జాకుంట శివార్లో 4 ట్రాన్స్ఫార్మర్లు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కాపర్ వైర్లు, ఆయిల్ ఎత్తుకెళ్లారు. గ్రామస్తులు స్థానిక బిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల దాడుల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. వీధి కుక్కలను పట్టుకుని తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాశ్వత పరిష్కారాన్ని కోరుతున్నారు స్థానికులు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 333 మందిని పట్టుకుని 269 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 51 కార్లు, 2 హెవీ వాహనదారులపై కేసులు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాసులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తరగతి గదులు, విద్యా సౌకర్యాలను పరిశీలించారు. ఇక విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురం గ్రామానికి యువకుడు ఘటం వేణుకుమార్ ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నోటిఫికేషన్ల ఆలస్యం, వ్యక్తిగత సమస్యల కారణంగా మనస్తాపానికి గురైనట్టు సూసైడ్లో పేర్కొన్నారు.
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఓల అభినందన సమావేశం జరిగింది. 80% BLA ప్రక్రియ పూర్తి చేసిన నాయకులు కార్యకర్తలను అభినందించారు. 100% లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ బుద్వేల్ గ్రీన్ సిటీలో చిట్టీల పేరుతో మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పానగంట అశోక్పై IMR మిల్లర్ సర్చ్ పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు కాజేశారని వారు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేటలో పస్కరాజుల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి వనభోజనాలు చేసి ఆనందంగా గడిపారు. సంప్రదాయ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ కీసర రాంపల్ ఎక్స్ రోడ్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. లారీ బైక్ ను బలంగా ఢీకొట్టడంతో మంద నర్సికులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ నెల 7న బెంగళూరులో 11వ అఖిల భారత OBC మహాసభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా OBC సంఘ అధ్యక్షుడు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా నిజాం మండలం మంగళూరు గేటు వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి నీరు పోతోంది. ఉదయం నుండి నీరు వృధా అవుతున్న అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. దేశ ప్రధాని సమక్షంలో కూడా అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. తాము చేయని పనులకు క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నం చేయబోమని అన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అయినా కొత్త పెన్షన్ను మంజూరు చేయడంలో విఫలమైందన్నారు. భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. 2 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో భారీ ర్యాలీ చేపట్టి దేశభక్తిని చాటారు. బాపట్ల జిల్లా కుంకుపాడు స్పిన్నింగ్ మిల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నాయి. ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొట్టడంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు రామ్పూర్కు చెందిన షేక్ కరీముల్లా, రాళ్లపల్లికి చెందిన అదోని రాజుగా గుర్తించారు. తిరుపతి జిల్లా పుత్తూరు సమీపంలో నారాయణవనంలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తమ కుమార్తె మృతికి ఓ సోషల్ టీచరే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తారని నమ్మించి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదానికి సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హామీ ఇచ్చారు. రాజమండ్రి, గోపాల్ నగర్, పుంతా ప్రాంతంలో NTR భరోసా పింఛన్ల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద 2 బైకులు ఢీకొన్నాయి. బుల్లెట్ బైక్ అతివేగంగా వచ్చి ప్యాషన్ ప్రో వాహనాన్ని ఢీకొట్టడంతో 2 వ్యక్తులు గాయపడ్డారు. చిత్తూరు జిల్లా గొడుగుచింతకు చెందిన పార్వతమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 2 నెలలుగా పరారీలో ఉన్న భాస్కర్ను దేవలంపేట బస్ స్టాప్ వద్ద పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 3,24 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా కసింకోట RECS పరిధిలో పనిచేస్తున్న CPS కన్సల్టెంట్ పే వర్కర్లు జీతాల కొరత కోసం గోవరం పాలెం విద్యుత్ శాఖ SE కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జీతాలు పెంచి అధికారం లేనప్పుడు తగ్గించే అధికారం ఎలా ఉందని EPDCL యాజమాన్యాన్ని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తుమ్మలపాలెం సర్వీస్ రోడ్లో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ చెంగల్వ రాయస్వామి ఆలయంలో నిర్వహించనున్న ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రోచ్చరణల నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబఖండి గ్రామంలో 2 తలలతో ఉన్న గొర్రె పిల్ల జన్మనిచ్చింది. గొర్రెల కాపరి రాములు యాదవ్కు చెందిన గొర్రె ఈ వింత పిల్లలకు జన్మనివ్వడంతో గ్రామస్తులంతా ఆసక్తిగా చూసేందుకు తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహనకు ఊతమిచ్చే లక్ష్యంతో నషాముక్త యువ వికాస్ భారత్
కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు. అయోధ్య రామ మందిర విరాళాల అంశంపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు అశ్వమేధ యజ్ఞం నిర్వహించినప్పుడు సీతాదేవి ప్రతిమను ఏర్పాటు చేసి యజ్ఞాన్ని పూర్తి చేశారని, ప్రధాని మోదీ ఆలయ ప్రతిష్టాపన చేసినప్పుడు అక్కడ సీతాదేవి కనిపించలేదని అన్నారు. తమిళనాడుకు కావేరీ నీటి విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 13న తలపెట్టనున్న కర్ణాటక బంద్ను ఉపసంహరించుకోవాలని సీఎం డీకే శివకుమార్, రైతు సంఘాలు, కన్నడ సంస్థలు ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉందని, బంద్ వల్ల ప్రజలకే ఇబ్బందులు తప్ప ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు డీకే శివకుమార్. శబరిమల అయ్యప్ప భక్తులకు పంపా ప్రాంతంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అత్యంత కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 2-3 తేదీలో నిరపుత్తరి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులు తమ ప్రయాణాన్ని పునః పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చుట్టూ ఆర్థిక వ్యవహారాలపై కొత్త వివాదం మొదలైంది. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితులు, విదేశీ విద్యకు సమకూర్చిన నిధులపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ డిమాండ్ చేశారు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారం ఇప్పుడు ఆర్థిక న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ అరెస్టు చేసిన ఉగ్రవాద అనుమానితుడి కేసులో కీలక విషయాలు వెలుగులోనికి వస్తున్నట్లుగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందా? హమీమ్ మోంటర్ను పూర్వ బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఇండోనేషియాలోని మధురా ద్వీప సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 మృతి చెందగా 41 మంది గల్లంతయ్యారు. పెరూలో ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం నాజ్కా లైన్స్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. విదేశీ పర్యాటకులతో నాజ్కా లైన్ వీక్షణకు బయలుదేరిన టూరిస్టు విమానం కుప్పకూలడంతో 13 మంది చనిపోయారు. అమెరికాలోని వాషింగ్టన్ స్పోకెన్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తుంది. వేగంగా వ్యాపిస్తున్న మంటలకు వందలాది ఇళ్లు ఖాళీ పూర్తయ్యాయి. స్థానికులు ఇళ్లను ఖాళీ చేసి పరుగులు తీశారు. అధికారులు హెలికాప్టర్ల సాయంతో తీవ్రంగా శ్రమించారు.